ఆర్ఏ రవీందర్, నేను భీమ్గల్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడను. అయితే మేము మా భీమ్గల్ మండలంలోని 2 గ్రామాల నుంచి మేము ఎంపీ గారికి అభ్యర్థన చేయడం జరిగింది, ఎంపీ లాడ్స్ నుంచి డెవలప్మెంట్ ఫండ్స్ కోసం. అయితే మా నియోజకవర్గ ఇన్ఛార్జు ఎల్లేటి మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఆలోచన మేరకు వారు మరి ఎంపీ గారి దృష్టిలో పెట్టి ఎంపీ లాడ్స్ని తీసుకురావడం జరిగింది. సుమారుగా పార్లమెంటు పరిధిలో 3 కోట్ల రూపాయల వరకు ఎంపీ లాడ్స్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా భీమ్గల్ మండలంలోని ముచ్చుగూరు గ్రామంలో రామాలయం దగ్గర కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకుందలిగి 4 లక్షల రూపాయలు రావడం జరిగింది. అట్లాగే రాత్నగర్ గ్రామంలో మరి బస్సు షెల్టర్ కోసము రాత్నగర్ గ్రామంలో 4 లక్షల రూపాయల నిధులు రావడం జరిగింది. ఇట్టి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేసినటువంటి మా బాల్కొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి ఎల్లేటి మల్లికార్జున్ రెడ్డి గారికి భీమ్గల్ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క మంజూరు ఇచ్చినటువంటి మా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులైన ధర్మపురి అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి భీమ్గల్ మండలంలో అక్కడక్కడ చోటామోటా లీడర్లు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కావచ్చు, కొన్ని కారుకూతలు కూస్తా ఉన్నారు. వాళ్ళకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా ఎంపీ గారు మరి అభివృద్ధి కోసము చాలా నిధులను ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. గతంలో ఏ ఎంపీ కూడా చేయనటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జిలు చేయడం జరిగింది. జాతీయ పసుపు బోర్డు తీసుకొస్తానని మాట ఇచ్చి జాతీయ పసుపు బోర్డు తీసుకొచ్చి అట్టి కార్యాలయాన్ని మరి నిజామాబాద్ గడ్డలో మరి ఆ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్లా అభివృద్ధి పథకాలలో అభివృద్ధి చేయడంలో మా ఎంపీ గారు ముందున్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో అధికార నాయకులు కావచ్చు, ఎప్పుడైనా సరే మరి ఈ యొక్క ఎంపీ గారు ఏం చేశారు, 2 సార్లు గెలిచిండ్రు, ఎంపీ గారు ఏం చేసిండ్రు అనే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని, మా ఎంపీ గారిని విమర్శిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా వాళ్ళని తెలియజేస్తున్నాము. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్న ఎంపీ గారిని ప్రోత్సహించాల్సింది పోయి ఏం అభివృద్ధి చేస్తున్నారంటున్నారు. వాళ్ళని మేము తీవ్రంగా విషయాలను ఖండిస్తున్నాం. రానున్న రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, మా ఎంపీ గారి ఆధ్వర్యంలో భీమ్గల్ మండలంలో అభివృద్ధి పనులు తీసుకొచ్చేందుకు, అభివృద్ధికి నిధులు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజులలో కూడా స్థానిక ఎన్నికలలో కూడా మేము అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ముందంజలో ఉన్నాం. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది. జై శ్రీరామ్.